నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో నిర్వహించిన ఎన్నికల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి. రేపు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపిన అధికారులు. దేశవ్యాప్త కార్మిక సమ్మెలో భాగంగా చినశంకరంపేట మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జుక్కల్ శివార్లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఆగ్రహం. నాణ్యత లేని భోజనం అందిస్తున్నారని విద్యార్థుల ధర్నా. తెలంగాణ వచ్చాక ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందన్న జాగృతి అధ్యక్షురాలు. ఉద్యమ సోయిలేని రేవంత్ రెడ్డి సీఎం కావటం మన దౌర్భాగ్యమన్న కవిత. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లోని 20 వార్డులకు గాను నిర్వహించిన ఎన్నికల లెక్కింపు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా 14 టేబుల్స్లో 2 రౌండ్లలో ఎన్నికల ఫలితాలు పూర్తి కానున్నాయి. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను నిర్వహించిన ఎన్నికల లెక్కింపుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా 14 టేబుల్స్ లో 2 రౌండ్లలో ఎన్నికల ఫలితాలు పూర్తి కానున్నాయి. దీనికోసం అధికారులు ఆయా పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థుల ఎన్నికల ఏజెంట్లకు గుర్తింపు కార్డులను అందజేసి కౌంటింగ్ లో పాటించాల్సిన నిబంధనలు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువరించనున్నారు. సాధారణ ఎన్నికలు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నిన్నటితో పోలింగ్ ముగిసింది. రేపు కౌంటింగ్కు సర్వం ఏర్పాటు చేయడం జరిగింది. 14 టేబుళ్లతోని సిబ్బందిని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి గారి ఆదేశాల మేరకు మనకు సిబ్బందిని అలాట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పొద్దున డిఆర్డిఏ ఆఫీసర్ అధికారి గారి సమక్షంలో, మాస్టర్ ట్రైనర్ గారి సమక్షంలో కూడా ఇక్కడ కౌంటింగ్ సిబ్బంది కూడా ట్రైనింగ్ బ్రీఫింగ్ చేయడం జరిగింది. రేపు ఉదయమే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 2 రౌండ్లుగా ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది 2 రౌండ్లలో. కాబట్టి ఈ యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకొని సర్వం సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ నెల 15వ తేదీన 14 అడుగుల జలలింగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. ఆశ్రమంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ నెల 15వ తేదీన 14 అడుగుల జలలింగాన్ని ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. ఆశ్రమ గురుకులంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 15వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 16వ తేదీ ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు ఆశ్రమానికి వచ్చిన ప్రతి భక్తులకు జలలింగానికి అభిషేకం చేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 7 రోజుల పాటు భక్తులు జలలింగాన్ని దర్శించుకునే అవకాశం ఉందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 48,000 కిలోమీటర్లు తిరిగి 1008 నదుల నుంచి నీటిని సేకరించినట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జలలింగాన్ని దర్శించుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ఒక్కో రకమైన శివలింగాన్ని తయారు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో విద్యాపీఠం సభ్యులు తోపాజీ అనంతకిషన్ పాల్గొన్నారు. వేదవాక్యాన్ని అనుసరించి ఔషధులన్నీ కూడా ఈశ్వరుని యొక్క స్వరూపాలు. దాని యొక్క అంతరార్థం ఏమిటి అంటే వృక్షములను రక్షించుమని, వృక్షో రక్షితి రక్షిత, వృక్షాలన్నింటినీ కూడా రక్షించాలి అని చెప్పి ఈ మహత్తరమైనటువంటి పత్రలింగేశ్వరుణ్ణి నిర్మాణం చేసి వచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా అభిషేకం చేసేటువంటి సువర్ణావకాశం కల్పించారు. ఆ తర్వాత సైకత లింగాన్ని, ఇసుకతో నిర్మించబడ్డటువంటి లింగాన్ని సుమారు 19.6 అడుగుల ఎత్తు కలిగినటువంటి 240 టన్నుల ఇసుకతోటి సైకతలింగాన్ని అర్చన చేశారు. ఆ తర్వాత భూతిర ఈశ్వర్యం, విభూతి అంటే ఈశ్వరుడే, ఆ ఈశ్వర స్వరూపాలైనటువంటి విభూతి చేత 140 టన్నుల విభూతి చేత భస్మలింగేశ్వరుని నిర్మాణం చేసింది
కొన్ని లక్షల మంది భక్తులు ఆశ్రమానికి విచ్చేసి భస్మలింగాన్ని దర్శించి తరించారు. గత సంవత్సరం రుద్రాక్ష స్వయం రుద్ర భవత్యేవ నసంశయ అని శివపురాణం యొక్క వచనాన్ని అనుసరించి రుద్రాక్ష అంటేనే శివుడు. 1,000,000 రుద్రులకు శివరాత్రి నాడు అభిషేకం చేసేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి కలిగించాలని రుద్రాక్షలింగాన్ని నిర్మాణం చేసింది విద్యాపీఠం. సుమారు 2 లక్షల భక్తులు రుద్రాక్షలింగం సేవ చేసి తరించి ఉన్నారు. వచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా ఇక్కడ అభిషేకం చేసేటువంటి సువర్ణ అవకాశాన్ని విద్యాపీఠం కల్పన చేస్తుంది. ఈ సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తూ సంగారెడ్డి పట్టణంలో ఫసల్వాదిలో జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు అద్భుతమైన శివరాత్రి కార్యక్రమాలు జరుపుకుంటూ గత సంవత్సరం రుద్రాక్షలింగం చేయడం జరిగింది. మరి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్న జ్యోతిర్వాస విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ 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 మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరుపుకుంటున్న తరుణంలో ఈ సంవత్సరం శివరాత్రి సందర్భంగా జలలింగం యొక్క కార్యక్రమం 1008 నదుల తీర్థంతో మరి ఎవరు చూడని విధంగా మరి ఈ యొక్క కార్యక్రమం జరపబడుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా మహాశివరాత్రి నాడు ఉదయం 5 గంటల నుంచి తెల్లారు 5 గంటల వరకు ఈ యొక్క జలలింగం దర్శనం చేసుకొని అభిషేక కార్యక్రమాలు చేసుకొని మరి ఆ యొక్క స్వామికి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ ఆ రోజు ఎవరైతే భక్తులు వస్తున్నారో అందరికీ తీర్థ ప్రసాదాలు, మజ్జిగ, సాయంత్రం పూట అల్పాహారం. దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మెదక్ చెగుంట రహదారిపై రాస్తారోకో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త కార్మిక సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మెదక్ చేగుంట రహదారిపై రాస్తారోకో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు వెంటనే వెనక్కి తీసుకోవాలని, రైతాంగాన్ని దెబ్బతీసే విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు, రామ్జీ చట్టం లాంటి చట్టాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. 4 లేబర్ కోడ్లలో కార్పొరేట్లకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. పోరాటం ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో కార్మికుల హక్కులను అణచివేయడానికి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్, పెన్షన్ వంటి సామాజిక భద్రతా పథకాలను ఏర్పాటు చేయాలని, ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుతో భాగంగా వివిధ సంఘాలకు సంబంధించి కార్మికులు ఆందోళనలో దిగారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సహాయ కార్యదర్శి గౌరయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు నరేందర్ రెడ్డి, ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు దేవమ్మ, నాగమణి, సంతోష, కల్పన, విజయలక్ష్మి, వనిత, యేస్మణి, రాజమణి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పాల్గొన్నటువంటి అన్ని కార్మిక వర్గాలు, అట్లాగే ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, అట్లాగే గ్రామ పంచాయతీ జీపీ కార్మికులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ చిన్నశంకరంపేట మండలే కాకుండా అన్ని ఈ క్లస్టర్కు సంబంధించినటువంటి శంకరంపేట, చేగుంట, మాసాయపేట కలిసి పాల్గొనడానికి కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మరి ఏదైతే లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారో గవర్నమెంట్, నరేంద్ర మోడీ గవర్నమెంట్, మరి ఆ 4 లేబర్ కోడ్ల వల్ల అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులన్నిటినీ తీయాలని చెప్పేసి ఆ 4 లేబర్ కోడ్లను వెనుకకి తీసుకొని 29 చట్టాలను సవరించి ఏదైతే పాతది 29 చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను కొనసాగించాలని చెప్పేసి గవర్నమెంట్కు, నరేంద్ర మోడీ గవర్నమెంట్ కొనడానికి కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మరి ఏదైతే లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారో గవర్నమెంట్, నరేంద్ర మోడీ గవర్నమెంట్, మరి ఆ 4 లేబర్ కోడ్ల వల్ల అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులన్నిటినీ తీయాలని చెప్పేసి ఆ 4 లేబర్ కోడ్లను వెనుకకి తీసుకొని 29 చట్టాలను సవరించి ఏదైతే పాతది 29 చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను కొనసాగించాలని చెప్పేసి గవర్నమెంట్కు, నరేంద్ర మోడీ గవర్నమెంట్కు హెచ్చరిస్తున్నాం. లేదంటే ఇదే పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున సమ్మెలు దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సమ్మె స్ట్రైక్లో ఆశా వర్కర్లు అందరము, మరి కంపెనీ కార్మికులు కూడా
కావేరీ కంపెనీ కార్మికులు కూడా ప్రతి ఒక్క అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన కార్మికులను కూడా అందరం పాల్గొన్నాము. ఈ సమ్మెను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కానీ ఆశా వర్కర్లను ప్రభుత్వం ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి కనీస వేతనం లేకుండా వెట్టి చాకరీ చేయించుకుంటుంది. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఇంతే మొండిగా మా ఆశా వర్కర్ల పట్ల వ్యవహరిస్తుందంటే అది ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఆశా వర్కర్లతోటి పనిభారం చాలా ఎక్కువ ఉంది. గ్రామాలలో అయినా ప్రతి విషయంలో కూడా పనిభారం చాలా ఎక్కువ ఉంది. మరి ఆశా వర్కరే ఒక గ్రామానికి ఒక రాష్ట్రానికి కూడా ఒక పునాదని గవర్నమెంట్ తెలుసుకోవాలి. ఈరోజు దేశవ్యాప్తంగా బిఎంఎస్ యూనియన్ తప్ప మిగతా సిఐటియు, ఐఎన్టీయూసి, ఏఐటియూసి అన్ని యూనియన్లు ఈరోజు దేశవ్యాప్తంగా పాల్గొనడం అనేది జరిగింది. ఈ దేశవ్యాప్త సమ్మెను పిలుపు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి పెట్టి కార్మిక వర్గాన్ని నష్టం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అందుకోసమే ఈరోజు అన్ని యూనియన్లు కూడా దేశవ్యాప్త సమ్మె పిలుపునివ్వడం అనేది జరిగింది. 29 చట్టాలు సవరణ చేసింది. 29 చట్టాలు బ్రిటిష్ కాలంలో తీసుకొచ్చి పెట్టి కార్మికులకు అనుకూలంగా బ్రిటిష్ కాలం తీసుకొచ్చి ఆ రోజు బ్రిటిష్ పరిపాలన వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అటువంటి చట్టాలను ఈరోజు మొత్తము నాశనం చేసే ప్రయత్నం చేసింది 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి. అందుకోసమే ఈఎస్ఐపిఎఫ్ చట్టాన్ని రద్దు చేసింది, కనీస వేతనాల చట్టాన్ని రద్దు చేసింది, పర్మనెంట్ చేసే చట్టాన్ని కూడా రద్దు చేసింది, మినిమం వేజ్కు సంబంధించిన చట్టాన్ని కూడా. కార్మికులకు ఉరితాళ్లుగా మారిన లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం నుంచి కులాబీరం గార్డెన్ వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. కార్మికులకు ఉరితాళ్లుగా మారిన లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఏలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేస్తున్నారు. అందులో భాగంగా గజ్వేల్ పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం నుంచి కోలాబీరం గార్డెన్ వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో రాణి ముద్రస్ లిమిటెడ్ ప్రైవేట్ పరిశ్రమలో అంగన్వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ, మధ్యాహ్న భోజనం, మున్సిపల్, గ్రామ పంచాయతీ, ఐకేపీ, వివోఏ, మున్సిపల్ ఆర్సీలో పారిశ్రామిక కార్మికులు వేలాది మంది సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వం తెచ్చిన నూతన లేబర్ కోడ్లు కార్మికులకు కాకుండా యజమానులకు అనుకూలంగా ఉన్నాయని, పరిశ్రమల నుంచి కోట్లాది రూపాయలు పొందుతున్న బీజేపీ కార్మికులను రోడ్డున పడేస్తుందన్నారు. కార్మిక పరిశ్రమల తనిఖీల శాఖ నామమాత్రంగా మారిందని, పరిశ్రమ కార్మికులకు ఆరోగ్యపరంగా పెట్టింది అన్నారు. వేతనాలు, సౌకర్యాలు, యాజమాన్యాలను సొంతమని, అధికారుల జోక్యం లేకుండా పొందుతుందన్నారు. సమ్మె నోటీసులు 2 నెలల కాలం పెంచారన్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐకేపీ, వివోఏలు, మున్సిపల్, ఆర్పీలకు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు 26,000 రూపాయలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కార్మికులను గుర్తించి ఈఎస్ఐపిఎఫ్ చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయాలని, లేనిచో భవిష్యత్ కార్యక్రమం రూపొందిస్తామన్నారు. హైర్ ఫైర్ విధానంతో ఉద్యోగ భద్రతకు ప్రమాదం ఉందని, అగ్రిమెంట్ పేరుతో ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. ఉపాధి పథకం రద్దు చేసి చట్టభద్రత తొలగించి విబీజీ రామ్జీ పథకం పేరుతో పేదలకు ఉపాధి లేకుండా చేస్తుందన్నారు. నూతన విద్యుత్ చట్టం ప్రజలకు భారంగా ఉందని, విత్తన చట్టం రైతులకు నష్టం చేస్తుందని, రైతులకు భద్రత లేకుండా ఉన్నదని అన్నారు. ఎల్ఐసిని 100% విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా డబ్బులకు ప్రమాదం పొంచి ఉందని, దేశీయ అభివృద్ధికి ఆటంకంగా ఉంటుందన్నారు. రైతు కార్మిక వ్యతిరేక చట్టాలు వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని, కార్మికులు రైతాంగం కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి, జిల్లా నాయకులు వేణుగోపాల్, రంగారెడ్డి, సుభద్రారాజు, మహాలక్ష్మి, విజయ, బాబురావు, స్వామి, నర్సింహులు, మహేష్, కనకయ్య, కల్పన, కుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో 15వ విడత సామాజిక తనిఖీల్లో భాగంగా ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి 2024-25కు సంబంధించి 28,860 రూపాయల రికవరీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో 15వ విడత సామాజిక తనిఖీలో భాగంగా ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి 2024-25కు సంబంధించి 7,56,74,137 రూపాయలకు సంబంధించి రికార్డులు తనిఖీ చేశారు. వాటిలో మొత్తం 345 పనులకు సంబంధించి కూలీలకు చెల్లించిన 6,36,44,793 రూపాయలకు కూలీలకు చెల్లించినట్లు, 1,20,29,344 మెటీరియల్ కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపించారు. వీటికి సంబంధించి 28,860 రూపాయలు రికవరీ ఆదేశాలు జారీ చేసినట్లు, 5,000 రూపాయలు పెనాల్టీ విధించినట్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అదేవిధంగా ఎస్ కొండాపూర్ ఎఫ్ఏకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కొండాపూర్ ఎఫ్ఏ అవకతవకలకు పాల్పడ్డాడని, ఆరోగ్యం బాగాలేక మంచానికి పరిమితమైన వ్యక్తిపై పనిచేసినట్లు రికార్డు చేసి డబ్బులు తీసుకోవడం జరిగిందన్నారు. సుమారు 7 కూలీలపైన ₹1,00,000 డబ్బులు తీసుకున్నట్లు తనిఖీలో తేలింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫీల్డ్ అసిస్టెంట్ కు అధికారులు నోటీసులు అందజేశారు. ఆయనపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పీడీ రంగాచార్యులు, డివిఓ శ్రీహరి, హెచ్ఆర్ మేనేజర్ రాజేందర్ రెడ్డి, ఎంపీడీఓ దామోదర్, ఎస్సీఎం అంజాగౌడ్, ఎస్ఆర్పి నాగరాజు, ఏపీఓ రాజ్ కుమార్, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఉపాధ్యాయులు వాళ్ళే సాక్ష్యంగా వీళ్ళు ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఇంకా దాంట్లో టోటల్ కాకుండా 7 మంది వాళ్ళు తీశారు. ఇందులో కూడా కొందరు ఉన్నారు. వాస్తవానికి ఇంకా ఉన్నాయి దేశంలో వాళ్ళ మేజర్ స్ట్రక్చర్ ఇక్కడ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేశారో వాళ్ళే బెస్ట్ అనుకోవాలి. నేను వేరే రకంగా అనుకుంటున్నాను చెప్పినాను వాస్తవం. అంతే కదా సార్, బిగ్గెస్ట్ పూర్తిగా బిగ్గెస్ట్ వల్ల కూడా అటెండ్ తీసుకున్నారు. హెరాసిస్ వచ్చిన వాళ్ళు కూడా తీసుకున్నారు. హైదరాబాద్లో అయితే ఇక్కడ వేసినట్టు ఇక్కడ పెట్టుకున్నాం. ఇట్లా జరిగింది. మెయిన్ అయితే చేయలేదు కదా సార్. వర్క్ ఫిల్డర్స్కి ఎవరైతే ఉన్నారో బాధ్యత వాళ్ళు పెట్టుకున్నారు. ఫిల్డర్స్కి బాధ్యత ఉండదు, స్ట్రేట్ ఉంటాడు, చూస్తుంటాడు. వాస్తవం మీరు రావాలంటే ఫుల్ అయితే అథారిటీ ఫిల్డర్ స్టేట్ ఉన్నాను కదా సార్. కదా ఆయన బాధ్యత అదే కదా, పని చేయాలి, ఆయన వర్కే అదే, డ్యూటీ అదే. స్ట్రేట్ అంటే వాళ్ళు వేరే పనులు ఉంటాయి కదా, వాళ్ళు వేరే ఎంప్లాయీస్ కూడా కదా. ఈయన చేసేది తెలియదు సార్, ఒక పేరు ఇంకోటి వచ్చేది తెలియదు కదా. చాలా కన్వర్ట్ చేయించారు అందరికి, వాళ్ళకి వీళ్ళకు చెప్పేసి ఇబ్బంది వస్తారు కనబడి ఎన్నికలు వస్తారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సిపిఎం నాయకులు బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సిపిఎం నాయకులు బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మండల కేంద్రంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి వ్యాపార సంస్థలను మూసివేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మికులను మోసం చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు. కార్మికులందరికీ కనీస వేతనం అమలు చేయాలని, ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల కనీస వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలి సంఘం మండల అధ్యక్షులు వెంకట్ సాయిలు, లక్ష్మణ్, వెల్దుర్తి గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మిక సంఘం నుంచి పెంటయ్య, యాదయ్య, సుధాకర్, యేసు, పోచమ్మ, బాలమణి, నందు, లక్ష్మి, శోభ, బాలపోచయ్య, నర్సింహులు, బాలయ్య, ఎల్లం, బాలయ్య, నర్సింహులు, మానేపల్లి జీపీ, మధు, యాదగిరి స్వామి, సత్యనారాయణ, ఇంకమ్మ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ లేబర్ కొత్తగా తెచ్చింది కాబట్టి ఈ సందర్భంగా అన్ని షాపులు బంద్ చేస్తున్నాము. ఎంపీలు కానీ, ఆశా వర్గాలు కానీ, గ్రామ పంచాయతీ కానీ అందరికి వ్యతిరేకంగా చట్టాలను తీసుకొస్తుంది కాబట్టి ఈ నిరసనను బంద్ పెడుతున్నాం. ఈ బంద్ కొనసాగించడానికి అందరికీ మద్దతు ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జుక్కల్ శివార్లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో నాణ్యత లేని భోజనం అందిస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం ఇవ్వటం లేదని, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో సరిగ్గా ఉడకని ముడి అన్నం, నీళ్లచారు మాత్రమే ఇస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జుక్కల్ శివారులోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో నాణ్యత లేని భోజనం అందిస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం ఇవ్వటం లేదని, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో సరిగ్గా ఉడకని ముడి అన్నం, నీళ్లచారు మాత్రమే ఇస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. నాణ్యత లేని ఆహారం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, శరీరంపై కురుపులు, పుండ్లు వస్తున్నాయన్నారు. హాస్టల్ వార్డెన్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదంటూ పేర్కొంటూ విద్యార్థులు నిజాంపేట నారాయణఖేడ్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఉదయం ఇచ్చిన అన్నాన్ని గిన్నెలతో సహా రోడ్డుపై పారబోసి వార్డెన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మరియు సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపారు. సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసన విరమించారు. హాస్టల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఏమైనా అంటే చదువు గురించి ఇష్టం మేడం సార్. ఫుడ్ కూడా బాత్రూమ్ కూడా బాగాలేవు సార్. సార్ నేను 10వ క్లాస్ చదువుతున్నా సార్. ఈ హాస్టల్పేట్ ఆశ్రమ ట్రైబల్ వెల్ఫేర్ అంటారు సార్. నేను 15 రోజులా సార్ ఇక్కడ అన్నం బాగలేదు సార్. మేడం చెప్తే మేడం వినకొచ్చింది సార్, మేనేజ్ చేసేస్తుంది. ఏమనంటే సార్ల మీద పోతుంది సార్, సార్ నేర్పిస్తారంట సార్. అట్లా మొత్తం చెప్తుంది సార్ మాకు. మేము ఎన్ని రోజులని మేనేజ్ చేస్తే ఎన్ని రోజులు ఉంటాం సార్? 17 రోజులు సార్ మేము తినాక సరిగా బయట నుంచి ఫుడ్ తెప్పించుకోవద్దు అని చెప్తారు సార్. ఎందుకు తెప్పించుకోవాలి? మేము తెప్పించుకోకపోతే మేము ఉపాసం ఉండాలి సార్. ఇక్కడ మొత్తం ఫాస్ట్గా ఉంటున్నాం సార్. 2 బుట్టలు ఒక్క బుట్ట తింటుంటే 2 బుట్టలు ఫాస్ట్గా ఉంటున్నాం సార్. ఎన్ని రోజులని అట్లా ఉంటాం సార్? మేము 15 రోజులు సార్ మేము తినక. ఎన్ని రోజులు అని చెప్పాలి సార్? మేము ఎన్నిసార్లు సార్ మేడంకి ఎన్నిసార్లు అని చెప్పాలి సార్? మేము పెద్ద సార్లు వచ్చినప్పుడు మంచిగా చేస్తారు సార్. ఇప్పుడు ఎందుకు మంచి కాదని మేము అడుగుతున్నాం సార్. గేమ్స్ పైసలు వేస్తారు, గేమ్స్ ఆడిపిస్తారు. ఇక్కడ గేమ్స్ ఆడిపిస్తే పీసార్కి ఏమంటారు సార్? పీసార్కి ఏమంటారు సార్? వద్దు పీసార్కి ఎడిగైనా తీసుకోపోతే పైసలు ఇస్తారు. మ్యాథ్ పైసలు కట్టుకొని మేము పోయినాం సార్. మా పైసలు కట్టుకొని మేము పోయినాం సార్. గేమ్స్కి హైదరాబాద్ పోయినాం, అన్నీ పోయినాం సార్. మా పైసలతో మేము పోయినాం సార్. మేడం ₹1 కట్టలేదు సార్. 28 లక్షలు వచ్చినాయంట సార్. ఆ లైట్లు తప్ప ఏం ఎప్పియలేదు సార్ మాకు. అంతే వచ్చినాయంట సార్. అది మాకు ₹1 మా రూపాయి కూడా ఇవ్వలేదు సార్ మాకు. ఆడ మేము గేమ్స్ పైసలు కట్టుకొని పోయినాం సార్. ఆడ మొత్తం గేమ్స్ పోయినాం సార్. నిజాంపేట మండల కేంద్రంతో పాటు నస్కల్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో మిషన్ 10th క్లాస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10th పరీక్షల్లో అత్యున్నత మార్కులు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందివ్వనున్నారు. నిజాంపేట మండల కేంద్రంతో పాటు నస్కల్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో మిషన్ 10th క్లాస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10th పరీక్షల్లో అత్యున్నత మార్కులతో మొదటి స్థానాన్ని పొందిన వారికి 5 లక్షల నగదు బహుమతి, అలాగే రెండో స్థానాన్ని పొందిన వారికి 3 లక్షల నగదు, జిల్లా టాపర్ కు 2 లక్షల నగదు, నియోజకవర్గ టాపర్ కు ₹1,00,000 నగదు, మండల స్థాయి ప్రథమ స్థానానికి ₹10,000 అందజేస్తామన్నారు. ఈ చక్కటి అవకాశాన్ని పేద మధ్యతరగతి విద్యార్థులు వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు మహేందర్, ఉపాధ్యాయులు రవీందర్, బ్రాంచ్ మేనేజర్ నాగరాజు, డెవలప్మెంట్ ఆఫీసర్ మురళి పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. జెడ్పీహెచ్ఎస్ నిజాంపేట్కి శ్రీరామ్ ఫైనాన్స్ నుండి వచ్చిన ఈ సార్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఎందుకు అంటే మాకు ఈ స్కీమ్ పెట్టినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాం. ఎందుకు అంటే ఈ స్కీమ్ కోసం మేము చాలా ప్రయత్నం చేస్తాం. మా స్కూల్ నుండి ఒకళ్ళకి లేదా చాలా రావాలని మేము కోరుకుంటున్నాం. దీనికోసం ఈ స్కీమ్ కోసం చాలా ప్రయత్నించి చదువుకుంటామని శ్రీరామ్ ఫైనాన్స్ గారికి చెప్తున్నాం. అందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తరఫు నుంచి మనం నిజాంపేట మండలంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యక్రమం అనేది మిషన్ 10th క్లాస్ అనే కార్యక్రమం చదువుకో తెలంగాణ బాగా చదవండి అనే కార్యక్రమంలో భాగంగా మనం ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఈ స్కీమ్లో ఏదైతే మనం స్టేట్లో 5 లక్షలు, తర్వాత డిస్టిక్లో సంబంధించి 2 లక్షలు, అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించి ₹1,00,000, మండల వారీగా 10,000 అనేది విద్యార్థులను ఉద్దేశించి బాగా చదవండి అని చెప్పేసి దీంట్లో మామూలుగా పల్లె గ్రామాలకు సంబంధించిన విద్యార్థులే ఉంటారు కాబట్టి ఈ యొక్క ఆర్థికంగా వాళ్ళకు భరోసాగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులు కూడా దీంట్లో పాల్గొని వాళ్లకు దిశానిర్దేశం అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఇట్లా గొప్ప కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ప్రశంసించడం జరిగింది. దీంట్లో మేనేజర్గా నేను, అదేవిధంగా డెవలప్మెంట్ ఆఫీసర్గా మురళీ సార్ గారు, అదేవిధంగా ఉపాధ్యాయులు. తెలంగాణ వచ్చాక ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఉద్యమ సోయి లేని రేవంత్ రెడ్డి సీఎం కావటం మన దౌర్భాగ్యమని విమర్శించారు. ఇవాళ బాగ్లింగంపల్లిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో పాల్గొని ఆమె మాట్లాడారు. 10 ఏళ్లు రాజ్యం ఇస్తే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు న్యాయం చేయలేదన్నది మాత్రం ఖచ్చితంగా అడిగి తీరాల్సినటువంటి ప్రశ్ననే. కేశవరావు జాదవ్ గారు చనిపోతే ఎందుకు ఆయనకు అధికార లాంఛనాలతోని అంత్యక్రియలు జరగలేదని అడగాల్సినది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవరికి జరిగినాయి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు?
ఆ పేర్లు నేను చెప్పదలుచుకోలే. చాలా మందికి జరిగినాయి మన ప్రాంతం వాళ్ళకి కాని వాళ్ళకు కూడా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగినాయి తప్పితే ఉద్యమకారులకు జరగలేదనేటటువంటి బాధ. జయశంకర్ సార్ బొమ్మ పెట్టాలని నేనే, ఎవరో కాదు, జయశంకర్ సార్ బొమ్మ మనకు కేబీఆర్ పార్క్ దగ్గర పెట్టాలని నేనే స్వయంగా ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారిని పదే 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 అడిగిన. సుప్రీంకోర్టు తీర్పు అడ్డం వచ్చింది జయశంకర్ సార్ బొమ్మ పెట్టాలంటే. పోనీ ట్యాంక్ బండ్ మీద పెడదామని అడిగిన, పెట్టుకోలేకపోయినాం. వేరే వాళ్ళవి ఉన్నాయి ఆడ తీస్తామని ఉద్యమంలో అనుకున్నాం, తీయకపోతే కానీ కనీసం మన వాళ్ళే పెట్టుకోలేకపోతే అనే బాధ మాత్రం ఇప్పటికి కూడా వెంటాడుతూ ఉన్నది. ఇక ఇప్పుడు ఈయన వచ్చిన ఆయన అయితే ఎవరు బొమ్మలు పెడుతుండో, ఎందుకు పెడుతుండో, మన హైదరాబాద్ కూడళ్ళలో ఏం బొమ్మలు పెడుతుండో అర్థం కూడా కానటువంటి పరిస్థితి ఉన్నది. మన బాధ ఏంటంటే ఉద్యమంతో సంబంధం లేనోడికి ఆడి పక్కన చేరి మనం గెలిపించుకున్నామని చెప్తున్నారు చాలామంది. ఇక్కడ ఉద్యమకారులందరూ కూడా కోపంతోని, ఆవేదనతోని అసలు ఉద్యమానికి వ్యతిరేకంగా గన్ను పట్టుకొని తిరిగినటువంటి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నామంటే ఎంత దౌర్భాగ్యం ఇది, మామూలు దౌర్భాగ్యం కాదు. ఇక ఆయనకి ఏం సోయి ఉంటుంది ఉద్యమానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి ఏం సోయి ఉంటుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఆయన దగ్గర? రవీంద్ర భారతిలా గద్దర్ అన్న విగ్రహం ఉండాలి. ఎవరి విగ్రహం ఉన్నది ఇవాళ? రవీంద్ర భారతిలా బిరుదరాజు రామరాజు గారి విగ్రహం ఉండాలి. ఎవరిది ఉన్నది ఇవాళ? రవీంద్ర భారతిలా సుద్దాల హనుమంతు విగ్రహం ఉండాలి. ఎవరి విగ్రహం ఉన్నది ఇవాళ? మరి ఇటువంటి సందర్భాన్ని బాధపడే ఏం లాభం? మన చేతుల్లో ఉన్నప్పుడు పొడగొట్టుకుంటుంది, మనం సోయితో చేసుకోలేకపోతే ఇప్పుడు బాధపడే ఏం లాభం? పోరాటం తప్పితే ఇప్పుడు మనకు వేరే శరణ్యమే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా ఒకటే భాష అర్థమవుతుంది, పోరాడితేనే అర్థమవుతుంది. 69 నుంచి పోరాడినాం కాబట్టే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు పోరాడితేనే ఖచ్చితంగా రేపటి నాడు మన ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది. ఇవాళ నిజంగా బాధ అనిపిస్తుంది నాకు. మనం ఎవరం, అందరం మనం టైగర్స్, మనం సింహాలం. నాకు కొట్లాడినాం, మనం కొంచెం బాధపడ్డాం కరెక్టే. మనోళ్ళే గాయం చేసిరు కాబట్టి నొప్పి ఎక్కువైతుంది, అంతే తప్పితే గాయాలకు భయపడేటోళ్ళం కాదు. మనం కొట్లాడాలి, మళ్ళీ పిడికిలు బిగించాలి. ఎవరి కోసం కొట్లాడాలి? తల్లిని విముక్తం చేసినాం కదా, తల్లిని విముక్తం చేసినాం, కానీ మనం బానిసలైనాం. ఇవాళ మన బానిస సంఖ్యలు తెంచుకోవడం కోసం మనం ముందటికి పోవాలి, మన బతుకు తెరువు కోసం మనం ముందటికి పోవాలి, మన పిల్లల దగ్గర, మన కుటుంబం దగ్గర మన గౌరవం నిలబెట్టుకోవడం కోసం ఖచ్చితంగా ముందుకు పోవాలి, ముందడుగేయాలి, వేద్దాం. నేను ఆనాడు చెప్పినా మళ్ళీ ఈనాడు చెప్తున్నా, ఉద్యమకారులు బాగా కష్టపడున్నారు, ఇబ్బంది పడున్నారు. మళ్ళా ఒకసారి మీ మీద లాఠీ పడితే దానికి ముందు నా మీద పడేటట్టు మీ ముంగట నేను నడుస్తాను ఆనాడు చెప్పిన, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. మీ మీదికి ఎక్కువ పెడితే ఆ బుల్లెట్ మొదట నన్ను దాటుకొనే మీ దగ్గరకు వస్తుందనే విషయాన్ని కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. నేను ఉట్టుగా చెప్తలేను, చాలా బాధతో ఆవేదనతో చెప్తున్నా. మా అన్నదమ్ములు, అక్క చెల్లెలు అలా మాట్లాడిన వాళ్ళందరికీ చెప్తున్నా నేను. మీరు బయట ఉండి బాధపడ్డారు, నేను లోపల ఉండి బాధపడ్డా. అంతకు మించి కొత్తగా జరిగింది ఏం లేదు. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద సభ జరుపుకొని మహా ర్యాలీగా వెళ్లి రాస్తారోకో చేసి నిరసన సభ చేశారు. ఈ సందర్భంగా కొల్చారం బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. బ్రిటిష్ వాడిచ్చిన సమ్మె హక్కు, సంఘం పెట్టుకునే హక్కును కూడా కాలరాయడాన్ని ఉద్యోగ కార్మిక వర్గం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ సమ్మె దేశభక్తి పూరితమైన సమ్మె అని కొనియాడారు. ఈ సమ్మెలో 35 కోట్ల మంది కష్టజీవులు పాల్గొంటున్నారని, జిల్లాలో పలు పరిశ్రమల్లో, బ్యాంకుల్లో, షాపింగ్ మాల్లు, ఇతర వాణిజ్య సంస్థలు మూతపడ్డాయని, సుమారు 50 కోట్ల వరకు నష్టపోయారని, పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు, విదేశీ బహుళజాతి కంపెనీలకు లాభాలు చేకూర్చడమే ధ్యేయంగా లేబర్ కోడ్లు తెచ్చారని, మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా 14 గంటల పని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెచ్చారని, సంఘం లేకుండా చేయడమే, పోరాడ హక్కులు నిర్వీర్యం చేయడం, ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, గ్రాట్యుటీ, పెన్షన్లపై దాడి చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. 18,000 వేతనం పొందేవారిని కార్మికుడిగా గుర్తించకుండా సూపర్వైజర్ అర్థంగా మార్చాడని దీనిని తీవ్రంగా ఖండించారు. ఇన్సూరెన్స్ రంగంలో, బ్యాంకు రంగంలో, ప్రైవేటు బ్యాంకులు, ప్రైవేటు బీమా కంపెనీలను విస్తృతంగా ప్రవేశపెట్టాడని, మరోవైపు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీతో నిర్వీర్యపరుస్తున్నారని, ఎల్ఐసి, పోస్టల్, టెలికాం, రైల్వే, విద్యుత్, బొగ్గు, చమురు, విమానయానం తదితర వాటిల్లో ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తుందని వారు తీవ్రంగా మోదీ గవర్నమెంట్ విమర్శించారు. మోదీ గో బ్యాక్, బీజేపీ డౌన్ ఆన్, బీజేపీ పాలసీలు వెనక్కి తీసుకోవాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని, విబిజి రామ్జీ చట్టాన్ని అణిచివేయాలని, విత్తన సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా నాయకులు, కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
కేంద్ర కార్మిక సంఘాలు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ జిల్లా కొల్చెర మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద సభ జరుపుకొని మహా ర్యాలీగా వెళ్లి రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కొల్చెర్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ఈ కోశాధికారికి నరసమ్మ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తెచ్చి కార్మిక వర్గంపై యుద్ధం చేస్తోందని, మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని దివాలా తీయించడానికి, కార్మికులను కట్టుబానిసలుగా మార్చడానికి ప్రభుత్వం బ్యాంకులకు ప్రవేశించడాన్ని, బ్యాంకులను కుదించడం, ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ బహుళజాతి కంపెనీలను ఆహ్వానించి దేశ సంపద మొత్తాన్ని విదేశాలకు కట్టుబెట్టడానికి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని, 8 గంటల పనిని పెంచడం, కనీస వేతనాలు లేకుండా యాజమాన్యాలు మోసం చేయడానికి, సంఘం పెట్టుకునే హక్కు, పోరాడే హక్కు, బేరసారాల హక్కులు హరిస్తున్నారన్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో నిర్వహించిన ఎన్నికల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి. రేపు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపిన అధికారులు. దేశవ్యాప్త కార్మిక సమ్మెలో భాగంగా చినశంకరంపేట మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జుక్కల్ శివార్లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఆగ్రహం. నాణ్యత లేని భోజనం అందిస్తున్నారని విద్యార్థుల ధర్నా. తెలంగాణ వచ్చాక ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందన్న జాగృతి అధ్యక్షురాలు. ఉద్యమ సోయిలేని రేవంత్ రెడ్డి సీఎం కావటం మన దౌర్భాగ్యమన్న కవిత. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.